విజయవాడ నడిబొడ్డున ఒక వ్యక్తి విచక్షణ రహితంగా తన భార్యని కత్తితో పొడిచి పొడిచి చంపాడు. స్థానికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని చంపేస్తానంటూ కత్తి దూయడంతో జనం అలా చూస్తుండిపోయారు. దాంతో కొన్ని నిమిషాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన ఆ భార్య ఆఖరికి ప్రాణాలు విడిచింది. విజయవాడలోని దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్కి నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతితో 2022లో ప్రేమ వివాహం జరిగింది. కానీ మనస్పర్ధల కారణంగా గత ఏడాదిన్నరగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు. సరస్వతి ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడున్నాడు. డ్యూటీ ముగించుకుని సరస్వతి ఆసుపత్రి నుంచి బయటకు రాగానే అక్కడే మాటు వేసిన విజయ్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. కత్తితో మెడపై గొంతుపై పొడిచాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆమె విలవిలలాడుతూ ప్రాణాలు విడిచే వరకు విజయ్ కత్తితో అక్కడే నిలుచున్నాడు. కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్న పోలీసులు విజయ్ను మాటల్లో పెట్టి చాకచక్యంగా కత్తిని లాక్కుని నిందితుణ్ణి స్టేషన్కు తీసుకెళ్లారు.